रचाकोंडा पुलिस ने बताया है कि गणेश विसर्जन के लिए तमाम तर इंतजामात मुकम्मल किए जा चुके हैं। पुलिस एहलकारों के मुताबिक सरूनगर, नल्ला, चेरुकट्टा, उपल और सफीलगुड़ा तालाब में विसर्जन के इंतजामात किए गए हैं और क्रेन्स भी मुहैया करवाए गए हैं ताकि विसर्जन में आसानी हो सके। रचाकोंडा सीपी महेश भागवत ने भी मुख्तलिफ तालाबों का मुआयना करते हुए विसर्जन के इंतजामात का जायजा लिया है और एहलकारों को विसर्जन के इस अमल को बआसानी मुनक्किद करने के अहकामात भी जारी किए हैं। आपको बता दें कि हुसैन सागर में पीओपी से बनी गणेश के मूर्तियों के विसर्जन की इजाज़त नहीं दी गई है और जीएचएमसी की जानिब से मुख्तलिफ मकामात पर मसनवी तालाब बनाए गए हैं ताकि अवाम बआसानी विसर्जन कर सकें। ఈ సంవత్సరం మన ఈ గణేష్ చతుర్థి సందర్భంగా 9 సెప్టెంబర్ ఫ్రైడే నాడు ఈ పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతున్నాయి. ఇక్కడ మల్కాజ్గిరి జోన్లో కాపరా చెరువు, సఫీల్గూడ చెరువు, బండా చెరువు, తర్వాత రాంపల్లి చెరువు, నల్లా చెరువు, ఎదులాబాద్ ట్యాంక్, ఈ పాత ప్లేసెస్, దానితో పాటు కొన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ట్యాంక్ అని ఎస్టిమేటెడ్ ట్యాంక్ అది కూడా పెట్టడం జరిగింది. ప్రతి నిమజ్జనం ప్లేస్లో భారీ ఎత్తున మన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇది ఆ రోజు ఫ్రైడే కాబట్టి మన ఇంకా ముందు జాగ్రత్త చర్య కూడా తీసుకుంటున్నారు. అందరికీ, ప్రజలందరికీ మా కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి, ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్. వీఆర్ ఎట్ యువర్ సర్వీస్. భగవంతని సేవలు భక్తని సేవలు పోలీస్, అదే నినాదంతో మన రాచకొండ పోలీస్ ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరికీ ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు.